హాయ్ అండి. మొన్న శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంలో కాసులు పెట్టుకుంటాం కదండి అమ్మవారికి. అవి ఇదిగోండి అమ్మవారికి ఇలా పసుపు దారంతో కాసులు. ఇది పోయిన సంవత్సరం తీసుకున్నదండి. ఇదేమో ఈ సంవత్సరం తెచ్చాను అమ్మవారికి కాసు. ఇది పోయిన సంవత్సరం చిన్న సైజు తెచ్చుకున్నా అండి. నాకు పెద్ద సైజు అంటే ఇష్టం ఉండదు, చిన్న సైజు అయితే తెచ్చుకున్నాం. మధ్యలో ఈ పూస బంగారపు పూసేనండి. ఇడిగా అమ్మవారి దగ్గర పెడుతుంటే పోతుంది, అందుకని చెప్పేసి ఇదిగోండి అమ్మవారికి కాసుకి మధ్యలో కట్టేసాను అనమాట గోల్డ్ పూస. పోయిన సంవత్సరంది ఈ సంవత్సరం అండి. ఇలా ముళ్ళేసి అమ్మవారికి వేసానండి. తర్వాత ఏమన్నా కొంచెం ఎక్కువ కాసులు అయినప్పుడు అప్పుడు ఏమన్నా దండలాగా తిప్పి చుట్టించుకోవచ్చులే అని ఇలా పెట్టానండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. కాసు పెట్టేటప్పుడు నీళ్ళల్లో కడిగి పాలల్లో ముంచి గంధము పసుపు కలిపి బొట్టు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మవారికి పెట్టాను. అంతకుముందు ఇలాంటి పోస్ ఒకటి ఉందండి, బంగారుది. అమ్మవారి దగ్గర శుభ్రం చేసేటప్పుడు అవి పోయినాయండి. పోయింది ఒకటి, చిన్నది కదా కనపడట్లేదు. ఇక అందుకని అలా కాదులేని ఒక పోసేమో అమ్మవారికి నల్లల్లో గుచ్చేసానండి. ఒకటి మటుకు ఇంకా ఇడిగా వేస్తుంటే పోతుందిలే అని చెప్పేసి ఇలా గుచ్చానండి. అప్పటికి 2 గాజులు అయితే పోయినాయండి. ఒక గాజు అయితే పోయింది. ఒక గాజు బంగారం మార్కానికి వేసేసాను. అది 2 గాజులు మటుకు అమ్మవారికి చిన్న చిన్నవి కదా, కనపడవు కదా అమ్మవారి విగ్రహానికి, అందుకని ఒకటి పోయింది. ఒకటి మటుకు మార్చేటప్పుడు ఇచ్చేసేసానండి. పోయిన సంవత్సరం ఈ కాస్ట్ తీసుకునేటప్పుడు వేసి తీసుకున్నానండి. అందుకని అవి కూడా 2 దారంతో కట్టేసేసి అమ్మవారి చేతికి ఉంచండి. బాగా చిన్నవి గాజులు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను 2 సంవత్సరాల నుంచే కాసు పెట్టుకుంటున్నానండి. ఎలా ఉన్నాయో కాసులు కామెంట్ చేయండి. చిన్నవిగా ఉన్నాయా, పెద్దవిగా ఉన్నాయా అని. ఓకే అండి, ఉంటా అండి. మా వీడియోస్ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే కదా నాకు తెలిసేది వీడియోస్ ఎలా ఉంటున్నాయా ఏంటా అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.